హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 10th మరియు ఇంటర్ అర్హతతో జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, జాబ్స్ వచ్చేసి అసిస్టెంటు, క్లర్కు, ఎంటీఎస్ ఉద్యోగాలకి ఈ 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 10th మరియు ఇంటర్ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ICFRE, IWST, LDC, MTS రిక్రూట్మెంట్ 2024 లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎవరైతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్ గురించి మిగతా వివరాలను అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క అటానమస్ సంస్థ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నుండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండ్ లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ నోటిఫికేషన్ గురించి మిగతా వివరాలను అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి మొత్తం 17 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవి వచ్చేసి 10th అర్హతతో ఈ పోస్టులు వచ్చేసి 12 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వచ్చేసి ఈ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది డీటెయిల్స్ని అయితే మన వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఈ పోస్టుకు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్ విభాగంలో, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైబ్రరీ సైన్స్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ ఈ పోస్టుకు వచ్చేసి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్పై ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం అయితే ఉండాలి. అది నేర్చుకున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది వచ్చేసి 10వ తరగతి అర్హత మీద ఫ్రెండ్స్ గుర్తింపు పొందిన సంస్థ లేదా స్కూల్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు గరిష్ట వయసు ఎంత ఉండాలనేది మనం ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వయసు నిర్ధారణ కొరకు 1/3/2025ను కట్ ఆఫ్ తేదీగా అయితే నిర్ణయించారు. అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వాళ్ళు 1/3/2025కి ఈ వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే SC, ST, OBC అండ్ PH అభ్యర్థులకి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు అయితే వర్తిస్తుంది. అంటే SC, ST అభ్యర్థులకు వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే OBC అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే PWBD అభ్యర్థులకు వచ్చేసి 10 సంవత్సరాల వయో సడలింపు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేరవలసిన చిరునామా వచ్చేసి ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 8th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు. పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి 560003. ఈ అడ్రస్కి అయితే దరఖాస్తు ఫారంను అయితే పంపించాల్సి ఉంటుంది. ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్తాను ఫ్రెండ్స్. ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 8th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు. పిన్ కోడ్ నెంబర్ వచ్చేసి 560003. ఈ అడ్రస్కి మీ అప్లికేషన్ ఫారంని అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంపిక విధానం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్ని రకాల పోస్టులకి వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ ఈ ఉద్యోగాలకి వ్రాత పరీక్షతో పాటుగా టైప్ రైటింగ్ పరీక్ష కూడా ఉంటుంది. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు. అలాగే ఈ పోస్టులకి శాలరీ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7వ CPC ప్రకారం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వారికి లెవెల్ 6 పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ వారికి లెవెల్ 2 పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి లెవెల్ 1 పే స్కేల్ అయితే లభిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీ, వాటి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేరవేయడానికి చివరి తేదీ వచ్చేసి 3/1/2025. ఈ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన అప్లికేషను 3/1/2025 తేదీ ఈ అడ్రస్కి అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇంపార్టెంట్ నోట్ కూడా ఒకటి ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు మీకు డిస్క్రిప్షన్లో, ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆ లింకుని ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లికేషన్ నింపి అప్లై అయితే చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఒక లైక్ అయితే వేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.